డిప్యూటీ సీఎం రాజయ్యకు ఉద్వాసన పలకాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై సీరియస్గా ఉన్న కేసీఆర్ 3 రోజులుగా డిప్యూటీ సీఎం పేషీని ప్రక్షాళన చేస్తూ వచ్చారు. చివరకు రాజయ్యపైనే వేటు వేయాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, డిప్యూటీ సీఎం రాజయ్యపై వేటకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో డిప్యూటీ సీఎం రాజయ్యకు ఉద్వాసన పలుకుతారనే ప్రచారం ఇప్పటికే మొదలైతుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సీఎం కేసీఆర్ తన నివాస గృహం ఏదైతే క్యాంప్ ఆఫీసులో, బేగంపేటలోని క్యాంప్ ఆఫీసులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది మంత్రులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కడియం శ్రీహరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే రాజయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి, అదే జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది దాదాపుగా ఖరారైంది. దీనికి సంబంధించి అధికారికంగా మరి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లోనే గవర్నర్ను కలిసి ఈ విషయంలో చర్చించి గవర్నర్తో ఈ వేటుకు సంబంధించిన, రాజయ్య ఉద్వాసనకు సంబంధించిన విషయం గవర్నర్కు తెలియజేసే అవకాశం ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి ఎవరైతే కడియం శ్రీహరిని ఆహ్వానించే విధంగా గవర్నర్కు సూచించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ వివాదాల మయమైన నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య మీద వేటు పడిన పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ చాలా ఒక ఇండికేషన్ ఇచ్చే యోచనలోనే అవినీతిని సహించబోననే ఇండికేషన్ ఇచ్చే యోచనలోనే రాజయ్య మీద వేటు వేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే రాజయ్య పలు సందర్భాల్లో అనేక విషయాల్లో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన పేషి ఒక అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది అనేది విమర్శలు చాలా వచ్చాయి. దీనికి సంబంధించి విమర్శలే కాకుండా ఇంటెలిజెన్స్ నివేదిక కూడా సీఎంకు అందజేసిన పరిస్థితి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రాజయ్య మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సీఎంకు ఏదైతే రాజయ్య కానీ పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఏదైతే కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి NHRM సంబంధించిన జాతీయ హెల్త్ మిషన్ ఉద్యోగాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, అదేవిధంగా అంబులెన్సుల కొనుగోలుకు సంబంధించి అక్రమాలకు కుట్ర పన్నారనేది ఒక ఆరోపణ ఉంది. మరోవైపు ఏదైతే మెడికల్ కళాశాలల విషయంలో కూడా దాదాపుగా 40 లక్షల రూపాయలు రాజయ్యకు ముట్టజెప్పారు. దీనికి సంబంధించి ఇతర మంత్రుల ఒత్తిడి వల్ల రాజయ్య ఈ విషయంలో తలొగ్గిన పరిస్థితి ఉందనేది మొత్తంగా ఇంటెలిజెన్స్ నివేదికలు సీఎంకు అందాయి. అయితే ఈ విషయంలో రాజయ్యకు ఖచ్చితంగా ఉద్వాసం తప్పదంటున్న నేపథ్యంలో ఎవరిని ఆ స్థానంలో భర్తీ చేయాలనే చర్చ కూడా జరిగిన పరిస్థితి. అయితే దీనికి సమర్థునిగా కడియం శ్రీహరిని సీఎం ఎంచుకున్న పరిస్థితి. అయితే గతంలో ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజయ్యకు ఉద్వాసన పలకడం, టీడీపీలో నుంచి వచ్చిన నేతలందరికీ కూడా పెద్దపీట వేస్తున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా టీడీపీలో మంత్రిగా పనిచేసిన పరిస్థితి. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా టీడీపీలో మంత్రిగా పనిచేసిన పరిస్థితి. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొని సీఎం కేసీఆర్ పక్కన చేర్చుకున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వారికే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే టీఆర్ఎస్లో పెద్దపీట వేస్తున్న పరిస్థితి. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య కాంగ్రెస్ పార్టీకి ఒక దశలో కాంగ్రెస్కు రాజీనామా చేసి ఆయన టీఆర్ఎస్కి వచ్చి టీఆర్ఎస్లో గెలిచిండు. మళ్ళీ 2010 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా విజయం సాధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజయ్యను ఏదైతే సామాజిక వర్గాల నేపథ్యంలో ఖచ్చితంగా మందకృష్ణ మాదిగను ఎదుర్కోవడం కోసమే డిప్యూటీ సీఎంగా రాజయ్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించిన పరిస్థితి అని ఒక ప్రచారం జరిగింది. గతంలో ఏదైతే కొప్పుల ఈశ్వరుకు మంత్రి పదవి ఇస్తామని ప్రచారం జరిగింది. డిప్యూటీ సీఎం హోదాతో కొప్పుల ఈశ్వర్ను గౌరవిస్తామని చెప్పిన ప్రచారం జరిగినప్పుడు ఆయనని చీఫ్ విప్ పదవికి పరిమితం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల నేపథ్యం, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దపీట వేయాలనేది ఒక ఆలోచన. మరోవైపు మందకృష్ణ మాదిగను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా డిప్యూటీ సీఎంగా రాజయ్యను ఎంచుకోవాలనేది సీఎం భావించారు. మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని సీఎం పదే ఎన్నికల ముందు చెప్పినప్పుడు కూడా ఈ విషయంలో ఆయన సీఎం అయిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి వాళ్ళనే ఆలోచనతోనే రాజయ్యను ఎంచుకున్న పరిస్థితి. రాజయ్య స్వతహాగా ఆయన చదువుకుని MBBS డాక్టర్గా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఆయన తీసుకున్న పరిస్థితి. కానీ పలు సందర్భాల్లో ఈ విషయంలో రాజయ్య తీరు పట్ల సీఎం చాలా ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. గతంలోనే ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇతర మంత్రులను కూడా పురమాయించి ఆరోపణలను సరిచేసుకోవాలని చెప్పినప్పుడు కూడా రాజయ్య తన వైఖరి మార్చుకోలేదని చెప్తున్నారు. మొత్తంగా ఈ 3-4 రోజుల పరిణామాలు చూస్తే ఖచ్చితంగా స్వైన్ ఫ్లూ విషయంలో మాత్రం రాజయ్యని బదనాం చేసే ప్రయత్నం మాత్రం జరిగిందనే విమర్శలు బలంగా వినపడుతున్నాయి. ప్రభుత్వం ఏదైతే సీఎం కార్యాలయం నుంచి రాజయ్య మీద కావాలని వార్తలు రాయించారు పత్రికల్లో అనే విమర్శలు కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కొన్ని పత్రికలకు డబ్బులు ఇచ్చి వార్తలు రాయించారు, రాజయ్యకు వ్యతిరేకంగా వార్తలు రాయించాడు సీఎం కేసీఆర్ అని కూడా రేవంత్ రెడ్డి పరుషమైన వ్యాఖ్యలతో
నిందించిన పరిస్థితి. మొత్తానికైతే స్వైన్ ఫ్లూ విషయంలో రాజయ్య తీరు సరిగా లేదని, ఆ శాఖ తీరు ఇబ్బందికరంగా ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం సాయంత్రానికి ఈ విషయంలో మళ్ళీ కొంత సైలెంట్ అయిన పరిస్థితి ఉంది. స్వైన్ ఫ్లూ మీద ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన సీఎం మళ్ళీ సాయంత్రం స్టేట్మెంట్ రివ్యూ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే స్వైన్ ఫ్లూ విషయంలో రాజయ్య మీద వేటేస్తారనే ఒక ప్రచారం జరిగినప్పుడు అది పక్కన పెట్టి ఇప్పుడు అవినీతి అక్రమాల పేరుతో రాజయ్యని ఉద్వాసన పలికే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే ఈ విషయంలో ఒక వ్యతిరేకత మాత్రం వచ్చే ప్రమాదం మాత్రం కనపడతా ఉంది. ఎంత అవినీతి అని చెప్పినప్పుడు కూడా మిగతా మంత్రులు ఎవరెంత అవినీతి లేకుండా ఉన్నారు, ఎవరెంత నిజాయితీగా ఉన్నారనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. మొన్న ఇదే టీడీపీ నేత రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు నెలకు ₹1 కోటి ఇసుక దందాల పేరు మీద సంపాదించునని కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఒక మంత్రి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే ప్రధానంగా మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్లో ఇళ్ల భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మిగతా వారందరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రాజయ్య మీదనే వేటేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక సామాజిక వర్గానికి ఎగనిస్ట్గా తీసుకున్న నిర్ణయంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాల నుంచి ఏ విధమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రభుత్వం ఈ విషయంలో కొంత తర్జన పడుతున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక ఇండికేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం సీఎం ఈ వేటుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మాత్రం కనపడతా ఉంది. మరి కాసేపట్లో గవర్నర్ను కలవన్నారు సీఎం కేసీఆర్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.